హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్న ఒక సాంగ్ అయితే తీసుకొచ్చాను. చాలా బాగుంటది. ఆ ఫీల్ అనేది ఇంకోటేందే అంటే ఎక్స్‌ట్రాగా మీకు ఇంకో డెమో కూడా చూపిస్తాను. చాలా బాగుంటదది. ఫస్ట్ ఒక డెమో చూద్దాం. దాని తర్వాత ఇంకోటి. నిలువునామం దాల్చు తలను నీకు వంచనులే, నిలువునా నన్ను చీల్చుతున్నా మాట మార్చనులే. నిలువునామం దాల్చు తలను మీకు వంచనులే, నిలువునా నన్ను చీల్చుతున్నా మాట మార్చనులే. చూశారు కదా! మీకు సాంగ్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కూడా నచ్చితే చాలా హ్యాపీ. ఇక్కడ సెకండ్ డెమో చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఓన్లీ ఒక ఫోటోతోటి ఉంటది. అది ఇంతకుముందు బీట్ బట్టి ఉంటది. ఇది ఒక ఫోటోతో ఇంకా బాగుంటది. ఓకే. ఇందులో లిరికల్ కానీ, ఎఫెక్ట్ కానీ చాలా బాగుంటది. ఇక్కడ చూసేటప్పుడు మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. కానీ వీడియో అయితే చాలా క్లీన్‌గా ఉంటది. చాలా బాగా ఉంటది. చూసి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి. అలర్ట్ మోషన్ యాప్ అయితే నేనైతే ఓపెన్ చేసుకున్నా. వీడియో అయితే ఒకసారి మొత్తం చూడండి. అర్థమైతే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను మీకు అంటే ఇంకో స్టైల్‌లో కూడా చెప్పాను కదా! ఒకటే ఫోటోతోటి చేసుకోవాలనేది. అది కూడా చెప్తాను నేను. దానికంటే ముందు ఒకవేళ ఇదే ఇంట్రెస్ట్ ఉంటే ఇదే చేసుకోండి. లేదు మాకు అది ఇంట్రెస్ట్ లేదు, అదే యూజ్ చేయాలని అనుకుంటే కాబట్టి వీడియో దీనికి దానికి కనెక్షన్ ఉంటది కాబట్టి చూడండి. ఎందుకంటే ఆ ఒకటే ఫోటోని నేను ఎండింగ్‌లో చెప్తాను. 1 మినిట్‌లో అయిపోతది. కానీ కనెక్షన్ అయితే ఉండదు కాబట్టి చూడండి వీడియో. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్‌లో మెయిన్ ఏందంటే ఫాంట్ ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫాంట్ అయితే యాడ్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది మనకు. మాక్సిమం నేను పెట్టి ఉంచాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఒక ఫోటో ఇస్తాను. ఈ ఫోటోని యాడ్ చేసి 9 సెకండ్ వరకు యాడ్ చేసి కిందికి తీసుకురండి. చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. దీన్ని అదే ఫోటోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కంటెస్టెంట్ ఉంది కదా, కంటెస్టెంట్ అయితే కొంచెం పెంచుకోండి. 15 పెడుతున్నా నేను. కొంచెం డార్క్లో ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా? చూడండి నైస్ కదా, బాగుంది. ఓకే. ఇప్పుడు ఒక యానిమేషన్ పెడతాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మోషన్ బ్లర్ అని ఉంటుంది. బ్లర్లోకి వెళ్తే మోషన్ బ్లర్ అయితే యాడ్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ సైజ్ ఆప్షన్ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ సైజ్ ఆప్షన్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ 2 కీ ఫ్రేమ్ యాడ్ చేశారు కాబట్టి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ధర వచ్చి దీనైతే మీరైతే ఇలాగైతే పెంచుకోండి. పెంచిన తర్వాత ఇలాగైతే కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఇంకా ఫాస్ట్గా రావాలంటే ఈ ఆప్షన్ ఉంది కదా, కనిపిస్తుందా మీకు? దాన్ని సెలెక్ట్ చేసి దీనైతే ఇలాగైతే కొంచెం పైన జరుపుకోండి. దీన్ని కూడా కొంచెం పైన జరుపుకోండి. ఇప్పుడు చూడండి. ఓకే, దీన్ని కాపీ చేసుకోండి. ఇదైతే పేస్ట్ చేసుకోండి ఇలా. చూడండి ఇప్పుడు నైస్ కదా, బాగానే కనిపిస్తుంది. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే ఒకవేళ ఒకటే ఫోటో ట్రై చేసుకోవాలంటే అప్పుడు చెప్తాను. ఒకటే ఫోటోతో ట్రై చేసుకోవాలంటే ఈ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఈ గ్రూప్స్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఓకే, నేను ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను మీకు. ఓకేనా? దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఒకటే ఫోటోతో ట్రై చేసుకోవాలని అనుకున్న వాళ్ళు దీనైతే సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి ఇదైతే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మనము 9 సెకండ్ నుంచి చూస్తే ఇక్కడ మనకైతే చరణ్ సార్ ఫోటో అయితే ఉంది. ఇందులో మీరు ఏం లేదు, ఫోటో సెలెక్ట్ చేసి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకే, సేమ్ ఫోటోని కింద కూడా రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకే, అది యానిమేషన్ అయితే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇది ఒకటే ఫోటోది. ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మీ ఐడియా. ఓకే, ఇప్పుడు మనం దాని గురించి వదిలేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేశారు కదా, 9 సెకండ్ ద్వారా వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటోని సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేసి ఈ ఫోటోని బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టుకోండి. ఓకే, సో ఇది కొంచెం బై మిస్టేక్ ఏదో అయింది ఇది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం అయితే 11 సెకండ్ 24 మిల్లీ సెకండ్ ద్వారా ఒక బీట్ పెట్టుకోండి. బై మిస్టేక్లో బీట్ రిమూవ్ అయిపోయింది. ఇది ఇక్కడ వరకు మాత్రమే ఫోటో. మొత్తం యాడ్ చేసినా నో ప్రాబ్లం, కానీ మొత్తం యాడ్ చేయకండి. ఇప్పుడు దీన్ని మనమైతే 4 పార్ట్లుగా అయితే కట్ చేద్దాం. ఓకే, 4 పార్ట్గా అయితే కట్ చేశారు కదా. మళ్ళీ ఇక్కడ మీరైతే ఒక ఫోటో అయితే ఏం యాడ్ చేయకండి, చెప్తాను. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి ఇంతవరకు అయితే యాడ్ చేసి దీన్ని కూడా 4 పార్ట్లుగా అయితే కట్ చేసుకోండి.
ఓకే, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో దాన్ని సెలెక్ట్ చేసి దీన్ని కూడా ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఓకే, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే లాస్ట్ ఫోటో ఒకటి ఉంది, స్టార్టింగ్ ఫోటో ఒకటి ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు గ్యాప్ ఒక ఫోటో గ్యాప్ ఇవ్వమని చెప్పాను కదా మీకు. గ్యాప్ ఇచ్చిన దగ్గర ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. దీన్ని పేస్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసి ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏదైతే ఫోటో యాడ్ చేశారో ఇదే ఫోటోని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరైతే ఆ ఫోటోని ఇక్కడైతే రీప్లేస్ పెట్టాలి. ఓకే, రీప్లేస్ పెట్టిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఉంది కదా, దాని అయితే ఆన్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే, దీన్ని కాపీ చేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేసి సేమ్ ఫోటోని మళ్ళీ రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ అంటే ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఇలాగైతే 4 సార్లు వస్తుంది, 4 సార్లు అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఈ ఫోటో కనిపిస్తుంది కదా, దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు ఒకటే ఫోటోని మనం 4 పార్ట్గా అయితే కట్ చేసినాం కదా, దీనైతే అన్నీ పేస్ట్ చేసుకోండి 4 పార్ట్లకి. కట్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఫోటోని వదిలేసి సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసి మిర్రర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, మిర్రర్ యూజ్ చేయండి. దీన్నే కాపీ చేసి ఫస్ట్ ఫోటో వదిలేసి సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో వదిలేసి ఫోర్త్ ఫోటో, ఇలా అంటే ఒకటి అది ఇంకోటి ఇది. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి దానికి ట్రై చేయండి, ఇంతే ఉంటుంది. ఒక ఫోటో కావాలంటే ఒక ఫోటో, ఇలా కావాలంటే ఇలా. ఇది చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. వీటిని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై